అంటే రుద్రాక్షతో సమానంగా ఏదీ లేదు అన్న ఆ అర్థానికే శివుడు నాతో ఈ పరీక్ష పెట్టారు అని అనుకుంటూ, ఇది నాకు తెలుసు కాకపోతే ప్రపంచానికి తెలియాలి అని చెప్పి ఇది నేను ఆడిన నాటకం అని అప్పుడు లక్ష్మీదేవి సెలవిస్తారు. ఎందుకంటే ఎవరికి కూడాను, దేవతలు ఎవరికి కూడాను భేదాలు ద్వేషాలు ఏవి ఉండవు కదండి. ఈ జగన్నాటకం అంతా మానవులకి తెలియజేయడానికి, మానవుల కోసమే అని అనుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడైతే తెలుస్తుంది కదండి, రుద్రాక్షతోనూ శివుడితో సమానంగా ఏదీ లేదు అని అనుకుంటూ అని లక్ష్మీదేవి జ్ఞానోదయం అయ్యాక నారదుడైతే అడుగుతారండి, ఇప్పటికైనా మీ అమ్మాయిని ఇస్తావా తల్లి సుబ్రహ్మణ్య స్వామికి అని అడుగుతారు. నేను ఇప్పటికైనా అదే మాట మీద ఉన్నాను నారద అంటారు. ఏంటి తల్లి ఇంత జరిగినా మీరు మరి అదే మాట మీద ఉండడం ఏంటని అడుగుతారండి. చెప్పాను కదా, మాకన్నా డబ్బున్న వాళ్ళే కావాలి, మాకన్నా హోదాలోనూ అంతస్తుల్లోనూ 10 రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళే కావాలి అని చెప్పి అన్నాను కదా. ఇప్పుడు కూడా అదే మాట మీద